హాయ్ అండి. అందరికీ నమస్తే. 'నా ప్రాణం నువ్వేలే' పార్ట్ 4. అది పొగరు కాదు భార్గవి, ఆత్మవిశ్వాసం. బహుశా నీకు దాని గురించి తెలిసుండకపోవచ్చులే అని కృతి పక్కన కూర్చొని, ఉండిపో అమ్మా, నువ్వు లేకుంటే నాకేం తోచదు అంటుంది సుమతి. అశ్వత్ ప్రణవ్ వైపు చూస్తూ, అమ్మ చెప్పినట్లు చేయమను అని కృతి వైపు చూసి, చెప్పిన పని సరిగ్గా టైంకి చేయడం చేత కాదు కానీ అమ్మ మాటకి ఎదురు చెప్పడం బాగానే వస్తుంది అంటాడు గంభీరమైన వాయిస్తో. నేనా? నేనే పని చేయలేదు. నేను టైం అంటే టైమే. అలా ఎప్పుడు పనిని నిర్లక్ష్యం చేయను అని మీ ఫ్రెండ్కి చెప్పండి అన్నయ్య అంటుంది ఉక్రోషంగా కృతి. నేను పార్టీ అయ్యేలోపు తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా, కానీ ఆ పని సరిగ్గా చేయలేదుగా అంటాడు అశ్వత్తో. కృతి మనసులోనే, వీడికి ఏమైనా స్క్రూ లూజా? నేను ఎందుకు వెళ్ళలేకపోయానో తెలుసు కదా. మళ్ళీ అమ్మ చెప్పినట్టు విను అంటాడు. మళ్ళీ వెళ్ళలేదు అంటాడు అని అశ్వత్ వైపు చూసి, అప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయానో అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు వెళ్తా అంటున్నానని బెడ్ పై నుండి కిందకి దిగుతూ ఉంటే అశ్వత్ కోపంగా కళ్ళు ఎరచేసి చూసేసరికి ఆగిపోయి సుమతి వైపు భయంగా చూస్తుంది కృతి. ఎందుకు ఆశు తనను భయపెడుతున్నావు? ఇప్పుడు తను ఉండాలా వెళ్ళాలా చెప్పు అంటుంది సుమతి. కృతి ఎవరేం చెప్పినా సరే నేను వెళ్తాను అంతే అంటుంది మొండిగా. అశ్వత్, అమ్మా, నేను చెప్పిన టైంకే వెళ్తే వెళ్ళమను, లేదంటే నోరు మూసుకుని ఇంటికి రమ్మను అని బయటికి వెళ్ళిపోతాడు కోపంగా. కృతి సుమతి వైపు చూసి, ఆంటీ, మీ అబ్బాయికి అసలు బ్రెయిన్ ఉందా? చెప్పిన టైం అయిపోయింది కదా ఆంటీ, ఆ టైంకి వెళ్ళమంటే ఎలా వెళ్తాను మీరే చెప్పండి అంటుంది. సుమతి కృతి చెవి మెలిపెట్టి, ఏ అల్లరి పిల్ల, నా కొడుక్కి బ్రెయిన్ లేదంటావా అంటుంది. కృతి, ఆవు ఆంటీ, ప్లీజ్ వదలండి. అయినా నేను అన్న దాంట్లో తప్పేముంది? తను చెప్పిన టైం అయిపోయాక అదే టైంకి వెళ్ళమని అంటే ఇలా అనక ఇంకేమనాలి అంటుంది. దానికి సుమతి నవ్వుతూ, ఆ టైంకి వెళ్ళలేవు కాబట్టే అలా అన్నాడు అంటుంది. కృతి అంటే, అవును, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లొద్దు, ఇక్కడే ఉండమని దాని అర్థం అని అంటుంది. కృతి మనసులోనే అదేదో సూటిగా చెప్పొచ్చు కదా. తల తిక్కగా చెప్తాడు, ఒట్టి తిక్కల మేళంలా ఉన్నాడు, పేరుకేమో మళ్ళీ పెద్ద బిజినెస్ మెన్ అంట అని అనుకుంటుంది. ఈలోపు భార్గవి మనసులో, ఛీ, దీని పేడ విరగడైపోతుంది అనుకుంటే ఇది మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇది ఇంట్లో ఉంటే అక్క గంటికి ఇంకా నా మేనకోడలు ఏం కనబడుతుంది అనుకుంటుంది. ఇక రౌడీలు భయపడుతూ నిలబడి ఉన్నారు. ఒకతను వచ్చి వాళ్ళని ఎడాపెడా వాయించి, ఈడియట్స్, రాస్కెల్స్, ఒక పని కూడా సరిగ్గా చేయటం రాదారా మీకు అని అంటాడు. ఛా, ఇప్పుడు సార్కి ఏమని సమాధానం చెప్పాలి? మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని కాదు అని అంటూ ఉండగానే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి, నమస్తే సార్ అని అంటాడు అతను. ఏం డానియల్, ఆ అశ్వత్ను చంపమంటే ఇంకా ఆలస్యం చేస్తున్నారు? ఇంతకీ వాడిని చంపడం నీ వల్ల అవుతుందా కాదా అంటాడు. డానియల్, లేదు సార్, తప్పకుండా త్వరలోనే చంపేస్తాను, నన్ను నమ్మండి. ఆ అశ్వత్ని ఈ భూమి మీద లేకుండా చేస్తా అంటాడు అతను. ఇంతకు ముందు వాడు స్టేట్లో ఉన్నప్పుడు 2 సార్లు మిస్ చేశావు. నీకిదే ఆఖరి అవకాశం. వాడు చావకుంటే వాడు ప్లేస్లో నువ్వు పోతావు అని కాల్ కట్ చేస్తాడు కోపంగా. అందరూ హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు. కారు దిగి కృతి హౌస్లోకి వెళ్తూ ఉంటే సుమతి, కృతి, 2 చేతులకు గాయాలు పెట్టుకుని ఒక్కదానివే ఎలా ఉంటావురా? ఇక్కడే ఉండు, గాయాలు తగ్గే వరకు అంటుంది. కృతి అశ్వత్ వైపు చూస్తుంది. సుమతి, ఏంటి కృతి, వాడేమైనా అంటాడనా? ఏమీ అనడు, లోపలికి పద అంటుంది సుమతి. ప్రణవ్, చాలా థ్యాంక్స్ రా, తనని ఇంట్లో ఉండమన్నావు అని అశ్వత్ని హత్తుకుంటాడు. అశ్వత్, నా కోసం తన చేతికి గాయం చేసుకుంది కాబట్టి జస్ట్ గాయాలు తగ్గే వరకు ఉండనిచ్చాను. నువ్వు మరీ అంత సంతోషపడిపోకు అని లోపలికి వెళ్తాడు అశ్వత్. ప్రణవ్ కృతిని వెళ్ళొద్దు అంటే, వీడు మారాడేమో అనుకున్నాను, ఛే, వీడు మారడు అని లోపలికి వెళ్ళిపోతాడు. హాల్లో దీక్ష టీవీ చూస్తూ ఉంటుంది. ప్రణవ్ని చూడగానే టక్కున తలదించుకుంటుంది. ఇదేంటి, ఇది నన్ను చూడగానే నన్ను వేపుకు తినేది తలదించుకుంటుందేంటి అని దీక్ష వైపు చూస్తూ వెళ్తాడు. భార్గవి తన రూమ్కి వచ్చి తన రూమ్లో బెడ్పై ఫుల్గా బెడ్షీట్ కప్పుకొని వణుకుతున్న వ్యక్తిని చూసి, ఎవరా అని బెడ్షీట్ లాగేస్తుంది. మినీ, సౌదా మినీ గజగజ వణుకుతూ ఉండడం చూసి, ఒసే మినీ, ఏంటే, మలేరియా వచ్చిన దానిలా అలా వణుకుతున్నావు?
లే అని కూర్చోబెడుతుంది. మినీ బావ కొట్టిన కొట్టుడు చూశాక భయపడకుండా ఎలా ఉండాలత్తా? వామ్మో! ఆ కొట్టడం ఏంటి? మనుషులను కొట్టినట్లు కొట్టాడా అసలు? వాళ్ళ బాడీలో ఒక్క పాటైనా పనిచేస్తుందా లేదా అంటుంది. భార్గవి మరి అశ్వత్ అంటే ఏమనుకున్నావు? శత్రువులు తనను టచ్ చెయ్యాలి అంటేనే భయపడతారు. ఆ మాత్రం లేకపోతే ఇండియాలోనే టాప్ 5లో ఒక బిజినెస్ మ్యాన్‌గా నిలిచాడు. అందుకే అశ్వత్ ఎలాగైనా నిన్నిష్టపడేలా చేసుకో. నిన్నిష్టపడేలా చేసుకుంటే చాలు. మీ పెళ్లి నేను జరిపిస్తా అంటుంది. నన్ను అర్ధాయుష్కే చంపేద్దాం అనుకుంటున్నావా అత్తా? నేను బతకడం నీకిష్టం లేదా అంటుంది మినీ. భార్గవి అదేంటే అలా అంటావు? నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా అశ్వత్‌తో నీ పెళ్లి చెయ్యాలనుకుంటున్నా అంటుంది. ఈ కాలంలో అబ్బాయిలు ముగ్గురు, నలుగురు అమ్మాయిలను మెయింటైన్ చేస్తున్నారు. కానీ అశ్వత్ బావ అసలు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని టచ్ చేయడం అటుంచితే కనీసం కన్నెత్తి కూడా చూడడు. అలాంటి వాడిని చేసుకోవాలని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. బావ నన్ను ఇష్టపడేలా చేసుకోవడం అంటే కష్టమని నాకు తెలుసు. అయినా ఎలాగోలా నన్ను ఇష్టపడేలా చేసుకుందాం అనుకున్నా. కానీ తను కొట్టే తీరు చూశాక భయమేస్తుంది అత్తా అంటుంది మినీ. భార్గవి వాళ్ళు రౌడీలు కాబట్టి అలా కొట్టాడు. నిన్నంతలా ఎందుకు కొడతాడే అంటుంది భార్గవి. అంటే చిన్నగా కొడతాడని చెప్తున్నావా అంటుంది కోపంగా మినీ. అబ్బా! ఎందుకే ఇంతలా భయపడిపోతున్నావు? అయినా నిన్నెందుకు కొడతాడే? నువ్వు పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకుండా అశ్వత్ నిన్ను ఇష్టపడాలంటే ఏం చేయాలో ఆలోచించు అంటుంది భార్గవి. మినీ అలాగే నేను ముందు హెడ్ బాత్ చేసొస్తా. బుర్ర హీట్ ఎక్కిపోతుంది అని బాత్రూంలోకి వెళ్తుంది. ఇక అతను కాల్ చేసి అమ్మా ఆ అశ్వత్ మళ్ళీ తప్పించుకున్నాడు అంటాడు. బిడ్డా వాడు అసలే మామూలోడు కాదు. జాగ్రత్త మన చేతికి మట్టి అండకూడదు. వాడు పోతే చాలు మన ప్రాబ్లమ్స్ మూడొంతులు తీరిపోయినట్లే. జాగ్రత్తగా డీల్ చేయండి అంటుంది ఆమె. అతను అలాగే అమ్మా అని కాల్ కట్ చేస్తాడు. ఇక ఇక ఈలోపు కృతి ఫ్రెష్ అయి వచ్చి చేతులకు గాయం అవటం వలన డ్రెస్కు జిప్ పెట్టుకోవటం కుదరక తెగ అవస్థపడుతుంది. అటుగా వెళ్తున్న అశ్వత్థ్ తన బ్యాగ్ అలా చూసి కళ్ళు అర్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఏదో మంత్రం వేసినట్లు ట్రాన్స్‌లో అలా నడుచుకుంటూ వచ్చి జిప్ సరిగ్గా వేస్తాడు. కృతి ఎవరబ్బా జిప్ వేశారని వెనక్కి తిరిగి అశ్వత్‌ని చూసి గట్టిగా అరుస్తుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నాకు కొన్ని పాయింట్లు యాడ్ అవుతాయి. అంటే ఈ స్టోరీ ఇంకో నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.